దయచేసి ఒక్కసారి ఆగితే నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక కథ చెప్పిన తర్వాత దీనికి గురువు గారు మన కోటేశ్వర శర్మ గారు తప్పకుండా దీనికి సరైనటువంటి మనకు ఒక అవగాహన ఇస్తారు. కాబట్టి చెప్తాను. ఒక మంచి కథ, చాలా బాగుంటది. ఈ కథ ఏంటి అని అంటే, ఇది మనకు సనాతన ధర్మం అంటే ఏమిటి అని ఒక ఋషి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఒక ఋషి చెప్పినటువంటి స్టేట్మెంట్. ఇది మనకు ఏష ధర్మ సనాతన అన్నటువంటి మాట. ఇది నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే, మహాభారతం బుక్ నంబర్ 1 చాప్టర్ నంబర్ 113 13వ శ్లోకం. ఏష ధర్మ సనాతన అనేది. ఏం జరుగుతోంది అని అంటే, ఉద్దాలకుడు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన కుమారుడు పేరు శ్వేతకేతు. శ్వేతకేతు, ఉద్దాలకుడు భార్య ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చక్కటి సంసారం జరుగుతూ ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఒక ఆయన వచ్చి శ్వేతకేతు వారి అమ్మను, లేకపోతే శ్వేతకేతు గారి అమ్మగారిని ఆయన పట్టుకుని చేత వెళ్ళిపోదాము, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలి మనము అని ఆయన తీసుకెళ్లిపోతూ ఉంటాడు ఫోర్స్ గా, బై ఫోర్స్. అలా తీసుకెళ్లే సమయంలో ఉద్దాలకుడుని చూస్తూ శ్వేతకేతు కోపం వచ్చి, ఏంటి ఇలా అవుతుంది, ఇలా వెళ్ళిపోవటం తప్పు కదా, నాకు చాలా కోపంగా ఉంది అని అన్నప్పుడు ఆయన ఉద్దాలకుడు ఏమన్నారు అని అంటే, ఇదే సనాతన ధర్మం నాయన. బ్రాహ్మణుడికి ఏది కావాలో చివరికి నీ భార్య అయినా నీ తల్లిగారైనా సరే ఇవ్వాల్సిందే అని చెప్పాడు. ఇది నేను చెప్తున్నది కాదు, మహాభారతంలో నేను ఇంతవరకు ఇచ్చినటువంటి రెఫరెన్స్ కూడా నేను మీకు చెప్తున్నాను. ఈ కథ ఎవరైనా సరే మీరు చదువుకున్న వారు మీకు తెలియంది ఏం కాదు. గురువు గారు మీరేమంటారు? దీన్ని సనాతన ధర్మం అందామా? ప్రవీణ్ గారు చెప్పండి. ప్రవీణ్ గారు చెప్పండి. ఇప్పుడు కూడా నేను మీకైనా మన సారి గారికైనా రాబోయే భావి తరాలకైనా నేను ఎవరు చెప్పుకున్నా ఒకటే, గతంలో ఆ ప్రాంతీయ వాతావరణ పరిస్థితుల బట్టి అక్కడ ఏం జరిగిందో మీరు చూడలేదు, మేము చూడలేదు, ఏది చూడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి యొక్క రాజ్యాంగము అందరికి ప్రామాణికమని అందరు మనం నమ్ముతున్నాం కనుక మనము దానినైనా ఇంకొక మీకు రామాయణం ప్రామాణికం కాదు, రాజ్యాంగం ప్రామాణికం అని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు అన్నిటిని ఒప్పుకోవాల్సిందే. రామాయణము ప్రామాణికం కాదు,